ఎంత పొరపడి సగము కాలుచు పురుగు లేక నిట్టలి నూనె పైకి లేచిన ఈ శవమును చూసి ప్రాణిగా భావించింది. అయ్యో ఈ కలేపరపు దుస్థితి ఎంత జాలింగులిపిడిది. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి ఈ దేహము మాయా అమేయ జగంబె నిత్యమని సంభావించి మోహమున నా ఇల్లాలది నా కుమారుడది అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టెలం కాలుచో ఆ ఇల్లాలును రాజు పుత్రుడును తోడై తప్పింపకన్నా ఈ మరుభూమి ఎంతమందిని తన పొట్టన పెట్టుకున్నదో, ఎంతమంది సతీమణుల నల్లపూసల సంవర్ధనలో ఇంకించుకున్నదో ఈ రుద్రభూమి ఇక ఎంతమందిని తన వద్దకు ఆహ్వానించుతున్నది. అంతములేని ఈ భువనమందు జనించిన శక్తి ప్రాణికి సొంతము కాదు దేహమని సొంత పాఠశారులే కాంతల్ పుత్ర పౌత్రులు పాఠశారులే కాలము తీరిన జీవి చిన్నము బంత విధంపునన్ సమసి పోముట సత్యం నిత్య దేహము సత్కవింద్రుని కమ్మని కలము నిపుణను కరగిపోయే చోటనే భూములేనడు రాజన్యుల అధికారము చోటనే నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే చోటనే ఎట్టి పేరెన్నికల్ కనుగొన్న చిత్రలేఖకుని కుంచెయు నచ్చి పిశాచులదో గచ్చకటలించి ఆడు రంగస్థలం ఇది మరణదోత తీక్ష్ణము దుష్టులనయు